జంట హత్యలు బాన్స్వాడ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. బయట అడుగు పెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. బాన్స్వాడలో దేవరా స్టైల్ హత్య కలకలం రేపింది. సినిమాలలోగే ఇక్కడ కూడా శరీరంపై మార్కు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అసలు బాన్స్వాడలో ఏం జరిగింది? జంట హత్యలకు లింక్ ఏంటి? బాన్స్వాడలో జంట హత్యలు, దేవర స్టైల్లో గుర్తు. జంట హత్యల ఘటన బాన్స్వాడ పట్టణంలో తీవ్ర కలకలం రేపుతోంది. కల్కి చెరువు కట్టపై గుర్తు తెలియని మహిళను అతి దారుణంగా హత్య చేయగా, మరో చోట నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో వాచ్మెన్ గా పనిచేస్తున్న వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఈ రెండు హత్యలు ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరగడం కలకలం రేపింది. బాన్స్వాడలో జరిగిన జంట హత్యలు ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారాయి. కల్కి చెరువు వద్ద లభ్యమైన మహిళ మృతదేహం మరింత ఆందోళన కలిగిస్తోంది. దేవరా సినిమా స్టైల్లో మృతదేహంపై ఆనవాళ్లు పెట్టడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. మహిళ మృతదేహంపై గాయాల ఆనవాళ్లు గగుర్పాటుకు గురిచేసేలా ఉన్నాయి. మహిళకు చేతులు కట్టేసి ముఖంపై, నుదిటిపై, చెంపలపై ఎక్స్ ఆకారంలో కత్తితో లోతుగా ఘాట్లు పెట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళను అతి దారుణంగా హింసించి కత్తితో బలమైన గాయాలు చేసి చంపినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన మహిళ యాచకురాలేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుప్త నిధుల కోసం హత్య చేసి ఉంటారేమోనని భావిస్తున్నారు. మరో చోట కొత్తగా నిర్మిస్తున్న భవనంలో వాచ్మెన్ గా పనిచేసే వెంకటేష్ ను గొంతు కోసి హత్య చేశారు. సంఘటనా స్థలంలో రక్తపు మరకలతో ప్లే కార్డ్స్ కనిపించడంతో హత్యకు ముందు గుర్తు తెలియని వ్యక్తులు పేకాట ఆడి ఉంటారని, వారే వాచ్మెన్ ను హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాచ్మెన్ గా పనిచేసే వ్యక్తిని హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజు జరిగిన ఈ రెండు హత్యలు కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించాయి. జంట హత్యలు పోలీసులకు సవాల్గా మారాయి. హత్యకు గల కారణాలు, హత్య చేసిన వ్యక్తులు ఎవరనే విషయాలు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. 8 గంటల ప్రాంతంలో కల్కి చెరువు సమీపంలోని గంగమ్మ టెంపుల్ వద్ద కట్ట కింద చెరువులో ఒక గుర్తు తెలియని మహిళ శవం నీటిలో మునిగి ఉన్నదని సమాచారం అందగా మేము సిబ్బంది యుక్తంగా అక్కడికి వెళ్ళి అట్టి మహిళను ఆ చెరువులో నుంచి బయటకు తీసి చూడగా మహిళ యొక్క 2 చేతులు కట్టబడి ఉండి, తన కొంగు చీరతో కట్టబడి ఉండి, అదేవిధంగా ముఖం పైన పదునైన ఆయుధంతో గాయపరిచి చంపినట్లుగా కనబడుతున్నది. ఇట్టి విషయాన్ని ఆ గుర్తించిన మహిళను గుర్తించడానికి మేము దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వెల్లడిస్తాం. అదేవిధంగా ఇదే బాన్స్వాడలోని సరస్వతి టెంపుల్ సమీపంలో ప్రకాష్ అనే వ్యక్తి బిల్డరు తన యొక్క నూతన బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనిచేసినటువంటి వాచ్మెన్ అయినటువంటి కొండ వెంకటయ్య అని చెప్పేసి దాదాపు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. అటు వ్యక్తి ఈరోజు ఉదయం తన ఇంటిలో రక్తం మడుగులో పడి చనిపోయినని చెప్పి సమాచారం అందగా మేము వెళ్ళి చూడగా అటు వ్యక్తి తన యొక్క ముందు రూమ్లో చనిపోయి ఉన్నాడు. ఈ విషయంపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నది. ప్రత్యేకంగా ఏంటంటే ఇంట్లో కొద్దిగా ఎవరో గుర్తులేని వ్యక్తి ఘర్షణ పడి దాని యొక్క గొంతుపై బలంగా పొడిచి చంపినట్లుగా కనబడుతుంది. జంట హత్యలతో బాన్స్వాడ ఉలిక్కిపడింది. దీనికి పోలీసుల నిర్లక్ష్యమే కారణంగా చెప్పుకొస్తున్నారు. పట్టణంలో సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతోనే నేరాలు జరుగుతున్నాయంటున్నారు. ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా పోలీసుల నిర్లక్ష్యం వల్ల నిర్వీర్యంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. పేకాట రాయుళ్లపై పోలీసుల నిఘా, రాత్రి వేళల్లో పాట్రోలింగ్ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.